హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు మన హైదరాబాద్లో జరుగుతున్న గోల్కొండ కోటలో ఎల్లమ్మ తల్లి బోనాలు అయితే జరుగుతున్నాయి. సో నేను అక్కడికే వెళ్తున్నాను అనమాట. అండ్ అక్కడికి ఎవరెవరు వచ్చారు అండ్ స్పెషల్ గెస్ట్లు ఎవరు అండ్ నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన ఏంటివి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను కూడా. మీరు కూడా చాలా ఎగ్జైట్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆ బోనాలకు వెళ్ళి ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి. ఇది వచ్చేసి గోల్కొండ కోటకి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇందులో నుంచే లోపలికి వెళ్ళాలి. మనకి మెయిన్ ఎంట్రన్స్ నుండే మనకి పర్మిషన్ అయితే ఉంది. నార్మల్గా అయితే వేరే సైడ్ నుండి కూడా పంపిస్తారు అండ్ అక్కడ టికెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ మనకైతే ఈరోజు అయితే టికెట్ అయితే లేదనమాట. సో లోపలికి వెళ్తున్నాను. టైం ఎక్కువ పడుతుంది అండ్ బాగా ఎండ కొడుతుంది కాబట్టి అండ్ ఫుడ్ కూడా ఫెసిలిటీ ఉందో లేదో అనేసి నేనైతే బయటనే పూరి తీసుకొని తిన్నాను అనమాట. పూరి కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడింది. అండ్ తిన్న తర్వాత నేనైతే లోపలికి వెళ్ళాను అండ్ బోనాలు అప్పుడే వస్తున్నాయి. అండ్ అంతకుముందే చాలా వచ్చాయి అనుకుంటా. నేను వెళ్తున్నప్పుడు కూడా కొన్ని వచ్చాయి. అండ్ నేను వెళ్తున్నప్పుడు ఈటల రాజేందర్ గారు అండ్ కవిత గారు, సోనియా, ఆకుల, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ తను, ఇంకా చాలామంది వచ్చారనమాట. సో వాళ్ళందరినీ నేను చూస్తూ వెళ్ళాను అండ్ వీడియోస్ తీసే ఛాన్స్ అయితే లేకుండే. ఇది మొత్తం విజువల్ అంతా గోల్కొండ కోట అనమాట, గోల్కొండ ఫోర్ట్. సో అంటే గోల్కొండ కోట పైన ఎల్లమ్మ తల్లి ఉంటుంది అనమాట. సో అక్కడికి ఈ బోనాలన్నీ వెళ్తున్నాయి అండ్ జనాలు చాలా వచ్చారు అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడము, చూస్తున్నప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్తో వెళ్ళిన అండ్ ఎట్లా ఉంటుందో ఏంటో అని. కానీ చాలా బాగుండే అండ్ అక్కడ ఫుడ్ కూడా అక్కడ పెట్టారనమాట. కుకింగ్ కూడా మంచిగా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇదంతా గోల్కొండ కోట అండ్ అంటే ప్రతిదీ ఎంతో మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఇక్కడైతే ఇది నాగుపాము పుట్ట అనమాట. అందరు ఇక్కడ ఏమంటారు మొక్కి దర్శనం చేసుకొని తర్వాత పైకైతే గోల్కొండ ఫోర్ట్ ఎక్కుతున్నారు అనమాట. ఎందుకంటే గుట్ట పైన ఎల్లమ్మ తల్లి ఉంటుంది కాబట్టి. సో బోనాలన్నీ తీసుకొని అట్నుండే పెడుతున్నారు అనమాట. సో తర్వాత వేషాలు వేశారనమాట. ఈ వేషాలను చూస్తుంటే నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా అండ్ అట్ ద సేమ్ టైం బోనాలు కూడా అసలు ఎంత కళగా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. సూపర్గా ఉంది. మన తెలంగాణలో బోనాలు చాలా ఘనంగా చేస్తారు, మనందరికీ తెలుసు. అండ్ మొదటి బోనం గోల్కొండ అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి ఇంకా స్పెషల్గా చేస్తారు. అండ్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు, ఎమ్మెల్యేస్ అండ్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ చాలామంది వచ్చినారనమాట. అండ్ అంతకు మించి అసలు ఆడపడుచులు కానీ వాళ్ళు అంటే రెడీ అయ్యే విధానం కానీ అక్కడ సెలబ్రేట్ చేసే అంటే బోనాల పండుగ సెలబ్రేట్ చేసే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వెళ్తే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్సే దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కడ చూడండి ఎంతమంది జనాలు వచ్చిరో, చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను ఇంకా కింద బోనాలు అండ్ వేషాలు వేశారు కదా, దేవుడు వేషాలు అవన్నీ చూసుకొని అండ్ కొంతమంది శివశక్తులు కూడా వాళ్ళు బోనాలతో వచ్చినారనమాట. అవన్నీ చూసుకొని నేనైతే పైకైతే వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ చిన్నబాబు చూసారా ఎంత బాగా ఆడుతున్నాడో, నాకు సూపర్గా అనిపించింది. అండ్ ఇవే స్టెప్స్ అండి మనము దర్శనానికి వెళ్ళే దారి అనమాట. సో ఈ స్టెప్స్ నుండి మేము వెళ్ళేటప్పుడు చెప్పులు కింద వదిలేసి వెళ్దాం అనుకున్నాం. కానీ వాళ్ళైతే మమ్మల్ని చెప్పులు కింద వదిలేనివ్వలేదు అనమాట. సో చూడండి ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ పోలీస్ వాళ్ళు మాత్రం వేసుకునే వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునేటప్పుడు వదిలేసుకొని వెళ్ళండి, కానీ ఇప్పుడు మాత్రం వేసుకునే వెళ్ళాలి, ఇక్కడ మాత్రం వదిలేదు అని చెప్పారు. సో మేము ఇంకా మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నేను అట్లనే వెళ్ళాను అనమాట. ఇక్కడ నుండి చూస్తే అసలు గోల్కొండ కోట పైనుండి చూస్తే మొత్తం హైదరాబాద్ చూడొచ్చండి. మీకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో. అసలు వెదర్ కూడా చాలా బాగుండే. అసలు జనాలు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు, కానీ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫేసెస్తో వెళ్తున్నారు. అండ్ ప్రతి మెట్టుకి అండ్ పసుపు కుంకుమతో పెట్టుకుంటా. అసలు అది సాధ్యమా? చాలా మందికి కష్టంగా ఫీల్ అవుతారు. కానీ మంచిగా హ్యాపీగా పసుపు కుంకుమ పెట్టుకుంటూ మెట్టుకు పెట్టుకొని పైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే అది చాలా పుణ్యం చేసుకున్నట్టే అనమాట. చాలామంది వెళ్తున్నారు. అండ్ ఇదే కొంచెం దూరంలోనే మనం ఏమంటారు దర్శనానికి దగ్గరలో ఉన్నామన్నమాట. పైకి వచ్చిన తర్వాత జనాలను చూస్తే చుక్కలు కనిపిస్తాయి. ఎంత జనాలు ఉన్నారంటే అసలు కొంచెం గ్యాప్ కూడా ఉండదు. కానీ ఇంతమంది ఉన్నా సరే అసలు ఎంత సెక్యూరిటీతోన బోనాలు మాత్రం ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పైకి వెళ్ళిపోతున్నాయి. అండ్ అమ్మవారికి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. అంటే అక్కడ నాకు ఇంకా మంచిగా అనిపించింది ఏంటి అంటే పోలీస్ సెక్యూరిటీ అండి అండ్ వాటర్ ఫెసిలిటీ కానీ అండ్ ప్రతిదీ ప్రతి దగ్గర అంబులెన్స్ ఉండడము. అసలు ఇంత అంటే పోలీస్ బందోబస్తు ఇంత సూపర్గా అనిపించింది. మీకు విజువల్లో చూస్తే కనిపిస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది జనాలు వచ్చారు అనేది. పైకి అమ్మవారిని చూడడానికి ఇంతమంది వచ్చినారు. అండ్ ఇంతమంది వచ్చినా అసలు చూడండి సెక్యూరిటీ ఎంత ఉందో. నాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇంతమంది ఉన్నా సరే నాకైతే వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మీకు చూస్తేనే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను.
ఎప్పుడు వెళ్ళినా మెట్లు ఎక్కడానికి నేను చాలా కష్టంగా ఫీల్ అవుతాను. ఈసారి మాత్రం నాకు అసలు అట్లాంటిది ఏది అనిపించలేదు. చాలా ప్రశాంతంగా పైకి వెళ్ళిననమాట. అండ్ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్న ప్రశాంతంగా. నాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. అండ్ అంత జనాలు ఉన్నా రష్ ఉన్నా నేను అట్లేం ఫీల్ అవ్వలేదు. మీకు చూస్తే అర్థమవుతుంది ప్రతి దగ్గర కూడా ఎంత అసలు మెయింటైన్ చేస్తున్నారు అనేది. అండ్ ఇంకేంటి మనకి గోల్కొండ కోట బోనాల తర్వాత ఇంకా మన హైదరాబాద్లో బోనాల పండుగ జరగబోతుంది. ఇంకెక్కడంటే అక్కడ సికింద్రాబాద్, లాల్ దర్వాజా, ఇంకా చాలా ప్లేసెస్లో బోనాల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మన అసలు ఎంత అంటే ఇంకా ఏమంటారు హడావిడి అనేది స్టార్ట్ అయిపోయింది అని అనిపించింది నాకు చూస్తున్నప్పుడు. నేనైతే చాలా వీడియోస్ తీసుకున్నా. నాకైతే అంటే ఆ హ్యాపీనెస్ని హోల్డ్ చేసుకోవాలనిపిస్తుంది కదా. సో నేను అందుకే వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట కొన్ని. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ శివశక్తులు అనమాట, వాళ్ళు బోనాలతో ఆటలు ఆడుతుంటే అసలు నిజంగా అట్లా అంత బోనం అట్లా నెత్తిపైన పెట్టుకొని ఎట్లా ఆడుతున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు చూస్తూనే ఉన్న హ్యాపీనెస్ అనిపించింది నాకు చాలా. ఇంకా అన్నీ చూసేసి మా వాళ్ళు అన్నదానం పెడుతున్నారు, వెళ్ళి తిందాం పదండి అంటే సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే ఫుడ్ ఇంతమంది రష్ ఉన్నా చాలా క్లియర్గా అంటే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. అండ్ బగారా రైస్, పప్పు, ఆలు కర్రీ పెట్టారు. చాలా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండే. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు కింద కమెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.